మీ జీవితంలో సంపద, తరగని సంపద, విజయం, అదృష్టం ఇవన్నీ పొందాలనుకుంటున్నారా? మా ఛానల్ ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా చూడండి. అక్షయ తృతీయ 2026 ఏప్రిల్ 19వ తారీఖున మరియు ఏప్రిల్ 20 కొంచెంసేపు కొంత ఉంటుంది, కానీ పూర్తిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 19వ తారీఖున అక్షయ తృతీయ ఆదివారం వస్తుంది. ఈరోజు చేసే పుణ్యాలు కానీ, దాన ధర్మాలు కానీ, కొనుగోలు కానీ అన్నీ ఎప్పటికీ తరగని కూడా చెప్తూ ఉంటారు. అక్షయ తృతీయ అంటే ఏంటి అసలు? అక్షయం అంటే ఎప్పటికీ తగ్గని, నశించని అని అర్థం. తృతీయ అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజు అని కూడా చెప్పచ్చు. ఎన్నో ముహూర్తాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు పరశురాముడి వారి యొక్క అవతారం, దశావతారంలో పొందినటువంటి రోజు కూడా అక్షయ తృతీయ. మహాభారత రచన ప్రారంభమైంది, మహాభారతం ఈ యొక్క అక్షయ తృతీయ రోజే. భగీరథుడు గంగమ్మను భూమికి తీసుకొచ్చినటువంటి రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ. దీన్ని సర్వసిద్ధి దినము అని అంటారు. గురుగారు, అక్షయ తృతీయ రోజు బంగారం ఖచ్చితంగా కొనాలా? చాలా మాధ్యమాల ద్వారా చూస్తున్నాం కదా. దీని యొక్క వివరణ ఏమంటే బంగారం కొనడం తప్పు కాదు, కానీ బంగారం కొంటేనే అక్షయ తృతీయ అంటే తప్పు. జీవితంలో ఆస్తులు పెరగడానికి ఒక సూచిక. అప్పుడు ఉన్నవాళ్ళు కొంటారు. కొంతమంది ఆ బంగారం కొనాలంటే ఈరోజు అందని కొద్దిగానే ఉంది, మరి వాళ్ళ బంగారం కొనకపోతే వాళ్ళ జీవితాలు బాగుపడవా? అలా కాదట. బంగారం లాంటి మనిషిని కొనండి, బంగారం లాంటి మనిషిలాగా ఉండండి. అందుకే ఏం చెప్పారు, అన్నిటికీ ఐశ్వర్యమైనటువంటి కల్లుప్పుని బంగారంగా కూడా భావిస్తారు. కాబట్టి కల్లుప్పు కనీసం ఒక కిలోంబావైనా ఇంటికి కొనండి, అదే బంగారం. అక్షయ తృతీయ రోజు ఉపవాసం ఉండాలంటే ఎక్కడ రాయబడలేదు, ఉంటే మంచిది. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా నివసించడమే, కానీ అక్షయ పేరు చెప్పుకొని కుంభాలు తినడం కాదు, బాదం పాలు తినడాలు, పండ్లు తినడాలు. ఉపవాసం ఉంటే ఉపవాసంగా ఉండండి, కానీ ఉపవాసం ఉండాలని ఆ రోజు రూల్ అంటూ ఏమీ లేదు. చక్కగా పిండి వంటలు, బ్రహ్మాండమైనటువంటి శక్తి కొలది పిండి వంటలంతా అమ్మవారికి ఎరిగించేసి చక్కగా తినండి మీరు ప్రసాదంగా. ఎవరొద్దన్నారు? అక్షయ తృతీయ రోజు ఎలాంటి పనులు మొదలుపెట్టాలి? గృహప్రవేశం, భూమి పూజ, నూతన వ్యాపారం, నూతన ఉద్యోగానికి అప్లికేషన్స్, నూతన యూట్యూబ్ ఛానల్స్. మనం కూడా ఛానల్ వాళ్ళమే కదా. నూతన యూట్యూబ్ ఛానల్స్, మంచి ఐడియాలజీ, మంచి థంబ్నైల్స్, మంచి ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ కూడా చేయడం మంచిది. అక్షయ తృతీయ రోజు పుస్తకం రాయడము, లెక్కలు రాయడము, ఏది చేసినా మల్టిపుల్గా వస్తుంది. వ్యవసాయం దున్నడము, ఒక చెట్టు అయినా నాటడము, చలివేంద్రాలు ఏర్పాటు చేయడము, ఇలాంటివన్నీ కూడా చేయవచ్చు. దానాలు, ఈ అక్షయ తృతీయ రోజు ఎలాంటి దానాలు చేస్తే చాలా బాగుంటుంది? ఒక చెప్పులు దానం ఇవ్వండి పేదవాళ్ళకి, ఒక వస్త్ర దానం ఇవ్వండి, ఒక పేదవాళ్ళకి భోజనం పెట్టండి. మీరు ఏది చేస్తే అది 1000 రెట్లు 1,00,000 రెట్లు మనకు తిరిగి వస్తూ ఉంటుంది. అలా చేయండి. ఒక దేవాలయానికి ధూపదీప నైవేద్యానికి ఇవ్వండి. ఈరోజు ఏ పని ఎక్కువ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తుందంటే పరోపకారార్థే ఇదం శరీరం. ఇతరులకు సహాయం చేస్తే అది 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. ఈరోజు కల్లుప్పు ఉంటుంది చూసారా, కల్లుప్పు, దొడ్డుప్పు, దాన్ని కొంటే ఐశ్వర్యం పెరుగుతుంది అంటారు. రాక్ సాల్ట్, అది కొనండి. ఇంకా కొంతమంది బంగారం కొంటూ ఉంటారు, అది వారి ఇష్టం, కానీ ఎక్కడ కూడా చరిత్రలో బంగారమే కొనాలని రూల్ ఎక్కడ చెప్పలేదు. లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. బంగారం కొనడం గైనే కదా, ప్రాపర్టీ పెరుగుతుంది. ఇంకా ఈరోజు ఏం చేయాలి? లక్ష్మీ అమ్మవారికి కనకదార స్తోత్రం చేయండి, లక్ష్మీ అష్టోత్తరం చేయండి, లక్ష్మీ కుబేరుని ప్రార్థన చేయండి. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం దేహి దేహి పాపయ స్వాహ అని చెప్పి మంత్రాన్ని చెప్తూ చక్కగా కుబేరునికి ఇంట్లో దీపం వెలిగించి పూజ చేస్తే డబ్బు, ధనం, వ్యాపారం అద్భుతంగా పెరుగుతుంది. సరే, ఈరోజు ఏమైనా దానం చేయొచ్చు అంటే అన్నదానం, నహి బహుదానం, అన్నదానం సమానం అన్నారు. ఒక పేదవాళ్ళకి ఒక్కరికైనా భోజనం పెట్టండి. ఏదైనా దుస్తులు, కొత్త దుస్తులు, వాడిన దుస్తులు ఇవ్వకూడదు, కొత్త దుస్తులు దానం ఇవ్వండి పేదవాళ్ళకి. 100 రెట్ల పుణ్యం పెరుగుతుంది ఆ రోజు చేయడం వల్ల. ఇంకా కొత్త పనులు ఏమైనా ఈరోజు ప్రారంభించవచ్చు అంటే బిజినెస్ ప్రారంభించండి, ఇల్లు కన్స్ట్రక్షన్ ప్రారంభించండి, ఏదైనా మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని కూడా పెట్టండి. సక్సెస్ ఛాన్స్ 1000 రెట్లు మీకు పెరుగుతుంది. సరే, ఎలా పూజ చేసుకుంటే బాగుంటుంది? ఈ యొక్క అక్షయ తృతీయ రోజు ఉదయం లేచి చక్కగా తైలాభ్యంగన స్నానం చేయడం,
గడపంతా కూడా కడిగి చక్కగా బొట్లు పెట్టడం, ముగ్గులు పెట్టడం, మగవాళ్ళు, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా కలిసికట్టుగా ఈ పనులన్నీ కూడా ఆడవాళ్ళు ఒక పని, మగవాళ్ళు ఒక పని చేసుకొని పెట్టడం, మంచి తీపి వంటలు తయారు చేసుకోవడం, దేవాలయం దేవుడి ఇంట్లో చక్కగా పాత పూలన్నీ తీసి విగ్రహాలు ఉంటే కడిగేసి చక్కగా బొట్టు పెట్టేసుకోవడం, దీపం వెలిగించి పువ్వు పెట్టడం, మంచి ఎర్రని పుష్పాలు, తెల్లని పుష్పాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రార్థన చేయడం, శ్రీ మహాలక్ష్మీ నమః కుబేరాయ నమః అని చెప్పుకుంటూ ప్రార్థన చేయడం, చివరిగా కొద్దిగా నైవేద్యం బెల్లంతో కానీ దాంతో పాయసం ఒకటి చేసి అమ్మవారికి, స్వామివారికి ఎక్కిచ్చేసి కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఇవ్వండి. నైవేద్యం పెట్టడం అనేది చాలా ముఖ్యం. మరి ఈరోజు చేసేవన్నీ చెప్పుకున్నాం కదా, చేయకుండా ఏమైనా ఉన్నాయా? కోపం అసలే ఉండకూడదు ఈరోజు. ఒక్క రోజైనా ప్రయత్నం చేయండి. ఈరోజు నేను ఎవరిని కోపడను. గొడవలు అసలే ఉండకూడదు. అప్పులు తీసుకోవడం చేయకూడదు. ఎందుకంటే అదే కంటిన్యూ అవుతుంది. నెగటివ్ ఆలోచనలు లేకుండా చూసుకోవాలి. ఈరోజు చేసిన ప్రతి విషయం మల్టిపుల్గా వస్తుంది కాబట్టి అలా చేయాలి. ఇంకా ఈరోజు మీరు ఏది మొదలు పెడితే అది జీవితంలో ఎప్పటికీ కొనసాగుతుంది. అందుకే అక్షయం అన్నారు దీనికి. మంచి ఆలోచనలు, మంచి పని, మంచి నిర్ణయం తీసుకోండి. ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో సంపద, శాంతి, విజయం, కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత ఇచ్చే కొంగు బంగారం ఆ అమ్మవారి అనుగ్రహం ఉండగా మీకేం కావాలి? విజయోస్తు. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మా ఛానల్ ప్రేక్షక మిత్రులారా, అన్నీ నచ్చుతున్నాయి. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది. అంతే, విజయోస్తు. ఇది కూడా మల్టిపుల్ అవుతుంది కదా. అక్షయం రోజు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క ఛానల్కి 100 వచ్చినట్టు, 1000 వచ్చినట్టు. నమస్కారం.